హాయ్ అండి. చిన్నప్పుడు ఒక 40 ఏళ్ల క్రితం అనుకుందాము. మా చిన్నప్పుడు మా పల్లెటూర్లలో పల్లెటూరు నుంచే వచ్చాను. యాక్చువల్గా చెప్పాలంటే పల్లెటూరులో అంటే తెనాలి దగ్గర అల్లూరు అని ఒక చిన్న కుగ్రామం. అక్కడ నరసింహస్వామి తిరణాలు జరుగుతూ ఉండేవి. ఆ తిరణాలకి ఎక్కడెక్కడ చుట్టుపక్కల నుంచి పొన్నూరు అంటే చాలా పెద్ద గొప్ప సిటీ అనమాట మాకు అక్కడ అల్లూరు వాళ్ళకి. అయితే ఆ పొన్నూరు, బాపట్ల, చందోలు ఇట్లాంటి వాటి అన్ని చోట్ల నుంచి తెనాలి, రేపల్లె ఇట్లాంటి చోట్ల నుంచి కొంతమంది నిజాంపట్నం కూడాను వీధి భాగవతులు బుర్రకథలు చెప్పేవాళ్ళు, హరికథలు చెప్పేవాళ్ళు, నాటకాలు వేసేవాళ్ళు, రకరకాల విన్యాసాలు చేసేవాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. తర్వాత రంగుల రాట్నం అంటే చిన్నపిల్లలు గుర్రాలతో రంగుల రాట్నం అంటారు, మెరీగో రౌండ్ అంటాం మనం. అవి కూడా తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత బూందీలు, కారపూసలు, లడ్డులు అవి వాళ్ళు చేసేవాళ్ళన్నీ పక్కన నిజాంపట్నం నుంచి ఇంకా ఎక్కడి నుంచో వేరే వేరే ఊళ్ళ నుంచి, చందోలు నుంచి, నిడుబ్రోలు నుంచి వస్తూ ఉండేవాళ్ళు. అయితే అట్లాగూ వీధి భాగవతులు వీళ్ళందరూ వస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. తోలు బొమ్మలాటలు కూడా జరుగుతూ ఉండేవి. అయితే అట్లా తోలు బొమ్మలాటలు, వీధి భాగవతులు, పగటి వేషగాళ్ళు, రకరకాల నాటకాలు ఆడేవాళ్ళు, రకరకాల రంగులు పూసుకునేవాళ్ళు, రకరకాల భంగిమల్లో యాక్టింగ్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అన్నీ వస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే ఇవాళ పిఠాపురంలో అదే జరుగుతున్నది. ఏం జరుగుతున్నది? ఇట్లాగే వీధి భాగవతులు మొహాలకి రంగు పూసి నాటకాలు, టీవీ నాటకాల్లో వేసేవాళ్ళు, విపరీతమైన ఔత్సాహిక కళాకారులు లాంటి వాళ్ళందరూ కూడాను అక్కడే చేరారు. మొత్తం తిష్ట వేశారు. ఎందుకంటే ఒక మహానుభావుణ్ణి, ఒక గొప్ప మహానుభావుణ్ణి, కొన్ని లక్షల పుస్తకాలు చదివిన మహానుభావుణ్ణి ఆయన ఎట్లయినా గెలిపించేసి మొత్తానికి గేటు దాటించి అసెంబ్లీ గేటు దాటించి ముందుకు తీసుకెళ్ళిపోవాలనేది కంకణం కట్టుకున్నది ఆ ఫ్యామిలీ అంతా. ఆ ఫ్యామిలీలో ఉన్న కళాకారులండి వాళ్ళందరూ. అమ్మ బాబోయ్, అసలు ఆ కళాకారుల గురించి మనం చెప్పలేము అనమాట. వాళ్ళందరూ ఆ కళాకారులందరూ ఏంటనుకుంటున్నారంటే ఒక్కొక్కడు క్లింటను, ట్రంపు, ఇంకొకడు అసలు విపరీతమైన రొనాల్డో రేగను ఇట్లాంటి వాళ్ళు అని అనుకుంటారు అనమాట. వాళ్ళు అన్నిట్లోనూ వాళ్ళు సకల కళా వల్లభులు అంటారు కదా. అట్లా అన్ని కళల్లోనూ ఆరితేరిన వాళ్ళని మేము అసలు మాకు సాటి ఎవరు లేరు అనుకునేవాళ్ళు. వాళ్ళందరూ ఒకే చోట చేరి మొత్తం ఆ మహానుభావుణ్ణి, ఆ మహా పండితుణ్ణి, ఆ మహా గొప్ప విద్వాంసుణ్ణి గెలిపించడానికని వెళ్ళారనమాట. ఇది ఎట్లా ఉంటుందంటే ఎక్కడో ఒక హాస్పిటల్లో చాలా రోగులు క్యూలు కట్టుంటారు. సర్జన్లు అవసరం వస్తూ ఉంటుందన్నమాట. సర్జన్లు కావాల్సింది అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటే కొంతమంది వీధి భాగవతులు వాళ్ళందరూ వచ్చి, కళాకారులందరూ వచ్చి హాస్పిటల్కి ముందు రకరకాల భంగిమలో ఇట్ట డ్యాన్సులు చేసి, లేకపోతే పులితోళ్ళు కప్పుకొని, మేకతోళ్ళు కప్పుకొని, లేకపోతే ఇక్కడ కొమ్ములు పెట్టుకుని, లేకపోతే లేకపోతే ఆడవాళ్ళు మగవాళ్ళ వేషం వేసుకుని, లేకపోతే మగవాళ్ళు పేడి వేషాలు వేసుకుని ఇట్లా ఉంటూ ఉంటారన్నమాట. అంతే ఏంటంటే ఎక్కడ వాళ్ళందరూ ఫేమస్ వాళ్ళే. వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో వాళ్ళు గొప్ప కళాకారులనే చెప్పాలి. కానీ ఎటొచ్చి ఏంటంటే ఎక్కడైతే వచ్చారో వాళ్ళు, ఏ హాస్పిటల్కి అయితే వచ్చి విన్యాసాలు చేస్తున్నారో, రకరకాల తమాషాలు ఇవన్నీ చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటారంటే మేము మా కళలో ఆరితేరిపోయాం కాబట్టి మేము అక్కడ లోపలికి వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళి ఆ సర్జరీ చేసేయచ్చు ఓ రోగులకు అనుకుంటారు. అట్లా ఈ రోజున పిఠాపురం పరిస్థితి. రాజకీయాలంటే నాటకాలు కాదు, పగటి వేషగాళ్ళు కావు, రంగుల రాట్నాలు కావు, లేకపోతే బుర్ర కథలు, హరికథలు కావు అని, ఇవి ఎన్ని తోలు బొమ్మలాటలు కావు అని వీళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటారో. ఎందుకంటే వీళ్ళు సినిమాల్లో చూసి మెడ్రాసులో కలగాపులగం అయిపోతూ ఉంటుంది. రాజకీయాలను సినిమా వాళ్ళు, ఆ మహానుభావుడు వాళ్ళు ఎంజీఆర్ మూలంగాను, అంతకుముందు నుంచే కరుణానిధి ఉన్నాడు కాబట్టి, కరుణానిధి సినీ రచయిత కాబట్టి ఏంటంటే అక్కడ సర్వనాశనం అయిపోయింది. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రం కూడా సర్వనాశనం చేశారు ఈ సినిమా ఫీల్డ్ వచ్చి. ముఖ్యంగా తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి కూడాను అందరూ రావాల్సిందే, అందరూ చేయాల్సిందే. ఎందుకంటే ఎవరు కూడాను సీరియస్ పొలిటీషియన్ కాదు, ఎవరు కూడా సీజన్డ్ పొలిటీషియన్ కాదు. కానీ ఏంటంటే వీళ్ళు వస్తారు, వీళ్ళ పబ్బం వీళ్ళు గలుపుకుంటారు, పోతారనమాట. అందులో గొప్ప వాళ్ళు అసలు మేము పిఠాపురం మా వాడు కనుక గెలిస్తే పిఠాపురంని అసలు
వరల్డ్లో ది బెస్ట్ సిటీ చేస్తాము అది ఇది అని. ది బెస్ట్ సిటీ ఎట్లా వస్తుందండి? ఎలా చేస్తాడు? గవర్నమెంట్ ఏ సిటీని గవర్నమెంట్ కట్టదు. ఆ సిటీలో ఫ్లరిష్ అయిన వాళ్ళు, అభివృద్ధి చెందిన వాళ్ళు, బాగా డబ్బులు సంపాదించుకుని చక్కగా మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, అంతే ఇండస్ట్రీస్లు పెట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, మంచి మంచి ఇళ్ళు కట్టుకుంటారు. సబ్సీక్వెంట్లీ వాళ్ళకి ఏంటంటే మంచి మంచి ఇళ్ళు మూలంగా చక్కటి ఒక లుక్ వస్తుంది. గవర్నమెంట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ చేస్తుంది. వంతెలు కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, ఇంకా లేకపోతే ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ పగటి వేషగాళ్ళని నమ్మి మొత్తం సర్వనాశనం అయిపోయి ఇప్పటికీ ఇంతవరకు చాలాసార్లు ఈ పగటి వేషగాళ్ళని చూసాం మనం. 2009 నుంచి చూస్తున్నాం మనం. ఆయన పెద్ద నటుడు చేసిన మొదలుపెట్టినప్పటి నుంచి మళ్ళీ అది కాదు అది ఎట్టా కాదు, మా అన్నయ్య కాదు, నేనే గొప్పవాడిని అని చెప్పేసి ఈయన చేస్తున్న విన్యాసాలు కూడా మనం చూస్తున్నాము. 10-15 సంవత్సరాలుగా మనం ఆయన విషయాలు కూడా 10 సంవత్సరాల నుంచి సీరియస్గా చూస్తున్నాం అనమాట. అదేదో తాగిన కోతి గనక డ్యాన్స్లు వేస్తూ చిందులు దొక్కుతూ ఉంటుంది. అట్లాగూ అసలు కోపం వస్తే మనిషి కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగాను బీపీ వస్తుంది. ఎందుకు బీపీ వస్తుందో లేదు, కాలు ఆడిస్తాడు, చేతులు ఊగిస్తాడు, కళ్ళను ఊడిస్తాడు, జుట్టు ఊగిస్తాడు, ప్రతి దాన్ని ఊగిచ్చేసేస్తాడు అతను అని చెప్పినట్టుగాను ఆ బీపీ తెచ్చుకుని అన్నిటినీ ఊగించేస్తూ ఉంటాడు. మన శరీరంలో ఉన్న అంగాలన్నింటినీ కూడా ఊగించేసేస్తూ ఉంటాడు అనమాట. ఇట్లా జులపాలు ఊగించేసుకుని చేతులు ఊగించి ఇట్లా చేస్తూ ఉంటాడు అనమాట. జగ్గన్ అని. కాబట్టి ఆయన్ని గెలిపించడానికని చాలా తంటాలు పడుతున్నాం మనం అందరూ. మంచి వేషగాళ్ళు అందరూ వెళ్ళారు చక్కగాను. వాళ్ళు ఎంతవరకు సక్సీడ్ అవుతారో తెలియదు. సక్సీడ్ అవ్వాలనే కోరుకుందాం. సో ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.